3వ తారీఖు మంగళవారం రోజున చంద్రగ్రహణం కదండి. మనం ఆ గ్రహణం రోజు ఏం చేయాలో తెలియక కంగారు పడతాము. అది మీ అందరికీ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదండి, గ్రహణం రోజు 3:20 గ్రహణం పడుతుందంట. అయితే మనం ముందు 3:15 తలస్నానం చేసి మనకి ఇష్టమైన దేవతా స్తోత్రాలు, మనకు నచ్చిన దేవుడి స్తోత్రాలు, మన కులదైవం స్తోత్రాలు అవన్నీ పఠించుకోవాలి. అవి గ్రహణం ఉన్నంతసేపు మనం గరిక వేసుకొని, మనం కూర్చున్న దగ్గర గరిక వేసుకొని అవి కూర్చొని మనం అన్ని స్తోత్రాలు, మనకు నచ్చిన స్తోత్రాలు అన్నీ జపం చేస్తే ఎంతో ఫలితం వస్తుందట. ఏ రాశిలో ఉన్నా కూడా, ఏ రాశుల వారికైనా ఇలా పట్టు స్నానం చేసి జపం చేసుకుంటే ఎంతో ఫలితం వస్తుందంట. వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు ఉండవట. అందుకని అలా చేయండి. గ్రహణం పట్టే ముందు మన ఇంట్లో అన్ని వస్తువుల మీద, ఆహార పదార్థాల మీద, అన్నిటి మీద గరికపాసులు వేసుకొని ఇలా స్నానం చేసి జపాలు చేసుకోండి, స్తోత్రాలు చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన స్తోత్రాలన్నీ పఠించుకోండి. ఆ తర్వాత గ్రహణం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గరికలన్నీ తీసేసి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని, దేవుళ్ళ బీరువాలో ఉన్న దేవుళ్ళను కూడా శుభ్రం చేసుకోవాలండి. అయితే గ్రహణం పట్టేటప్పుడు మీ దేవుడి బీరువా తలుపులు మూసేసుకోండి. ఆ తర్వాత గ్రహణం అంతా అయిపోయి విడిచిపెట్టాక మళ్ళీ దేవుడి బీరువాని, దేవుడని అన్నీ క్లీన్ చేసుకొని, శుభ్రం చేసి, కడిగి బొట్లు పెట్టుకొని, దీపారాధన వెలిగించుకొని దండం పెట్టుకోండి. మంగళవారం రోజు సాయంత్రం 6:30 తర్వాత మళ్ళీ బుధవారం రోజు మనం ఏ గ్రహాలు ఉన్న వాళ్ళమైనా సరే, మనకి ఏ నక్షత్రాలు ఉన్న వాళ్ళమైనా సరే శివుడికి అభిషేకం చేయించుకుంటే ఎటువంటి దోషాలు మనల్ని పట్టుకోవండి. అందుకని మీరందరూ చక్కగా బుధవారం నాడు అభిషేకం చేయించుకోండి. మంగళవారం సాయంత్రం ఇల్లు శుద్ధి చేసుకొని ఉండండి. ఇంకా అప్పుడు మనకి ఎటువంటి దోషాలు ఉండవండి. సరే అండి, మరి ఈ వీడియో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వీడియోలు పెడుతున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్ అండి.